శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం సత్రాజిత్తుకి సూర్యభగవానుడు తాను చేసిన ఆరాధనకు ప్రసన్నుడై సమంతకమణిని ఇవ్వడం, ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ వేటకు వెడుతూ వేసుకుని వెడతాను మెడలో అని అనడం, అంతకుముందే కృష్ణుడు ఆ సత్రాజిత్తును చూసి ఆ రాజ్యానికి మహారాజు దగ్గర ఈ మణిని ఉంచినట్లయితే మంచిది అని అడగడం, దానికి సత్రాజిత్తు ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత ఆయన తమ్ముడు ప్రసేనుడు వేటకు వెడుతూ దానిని మెడలో ధరించి వెళ్ళడం, దానిని ఒక సింహం చూడడం, ఆ సింహం అతనిని అదేదో తినే వస్తువు అనుకుని అతని గుర్రాన్ని చంపేసి మణిని పట్టుకుపోవడం, ఆ మణిని పట్టుకుపోతూ ఉంటే జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని సంహరించి అది తీసుకువచ్చి అతని పిల్లవాడికి ఆడుకునే వస్తువుగా ఉయ్యాలలో కట్టడం. ఈ రకంగా ఇదంతా జరిగిందని తెలుసుకున్న కృష్ణుడు తన మీద పడిన అపనిందని పోగొట్టుకోవడం కోసం దానిని అన్వేషిస్తూ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి రాముని అవతారంలో ఉండగా అతనికి ఇచ్చిన వరం వల్ల కృష్ణుడి అవతారంగా ఉన్నప్పుడు యుద్ధం చేయడం, ఆ మణిని అతనికి జాంబవతిని ఇచ్చి కృష్ణుడికి పెళ్లి చేసి ఆ మణిని ఇచ్చేయడం, ఆ తర్వాత కృష్ణుడు ఆ మణిని మళ్ళీ సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చివేయడం, సత్రాజిత్తులో కనిపించిన ఒక రకమైన భావన, ఆయన కృష్ణుడిని అనవసరంగా నిందించాను అనే భావన చేత ఈ మణిని సత్యభామని తీసుకుని వెళ్ళి కృష్ణుడికి ఇవ్వడం. అయితే కృష్ణుడు మణి నాకు అవసరం లేదు అని చెప్పి మళ్ళీ తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చేసేయడం. ఆ తర్వాత కృష్ణుడు సత్యభామని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సమంతకమణిని స్వీకరించకుండా వెళ్ళిపోయేసరికి అక్కడికి శతధన్వుడు, అక్రూరుడు, తర్వాత ఇంకొకడు ఎవరండి, అక్రూరుడు, కృతవర్మ, వీళ్ళిద్దరూ కూడా చెప్పిన మాటల మీద శతధనువుడు వెళ్ళి సత్రాజిత్తును చంపేసి పూజామందిరంలో ఉన్న సమంతకమణిని తీసుకుని వచ్చేసరికి కృష్ణుడు తన మామగారిని చంపేశాడన్న విషయం మీద వీళ్ళిద్దరితోటి కూడా స్నేహంగా ఉండరు, అతనితోటి యుద్ధం పెట్టుకోవడం చాలా తప్పు, అంతకంటే మహాఘోరమైన విషయం ఇంకొకటి లేదు అని చెప్పి ఉద్దేశంతో శతధన్వుణ్ణి నిరాకరిస్తారు. దానితో అతడు ఏం చేయాలో తెలియక సమంతకమణి తన దగ్గర ఉన్నట్టయితే కృష్ణుడు వచ్చి తనని చంపేస్తాడని చెప్పి అక్రూరుడి ఇంట్లో ఆ మణిని పడేసి గుర్రం ఎక్కి పారిపోతాడు. అయితే చనిపోయిన సత్రాజిత్తుకు కొడుకులు లేరు, సత్యభామ ఒకర్తే కూతురు. అందుకని ఆవిడ తండ్రి పార్థివ శరీరాన్ని చూడడానికి వెళ్ళింది. అక్కడ అంతఃపుర కాంతులు శతధన్వుడే నీ తండ్రిని చంపివేశాడు అని చెప్పారు. ఇప్పుడు అంత్యక్రియలు అల్లుడు గారు చెయ్యాలి, అంతే కదండి. కొడుకులు లేకపోతే అల్లుడు గారు చేస్తారు, ఎందుకంటే పితృపంచకాలలో మామగారు కూడా ఒకరు కాబట్టి అల్లుడే మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తాడనమాట. అందుకని సత్రాజిత్ పార్థివ శరీరమును తీసుకువెళ్ళి తైలద్రోణిలో పెట్టారు. కృష్ణుడు రావాలి, అందుకని ఇంద్రప్రస్థానానికి కబురు చేశారు. మహానుభావుడు కృష్ణుడు వెంటనే వచ్చి తైలద్రోణిలో ఉన్న శరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేశాడు. సత్రాజిత్ చివరకు ఆ సమంతకమణి వల్లనే చచ్చిపోయాడు. అప్పుడైతే తైలద్రోణిలో అంటే నూనె తొట్టెలో పెట్టేవారు, కానీ ఇప్పుడు ఎవరైనా కొడుకులు అమెరికాల్లోనూ అది ఉన్నారు, చూడాల్సిన వాళ్ళందరూ వస్తారనేసరికి ఈ ఐస్ బాక్సుల్లో పెట్టేస్తున్నారు చనిపోయిన శరీరాన్ని, అంటే శవాన్ని. దానివల్ల ఏమవుతోంది అంటే అది ఒకవేళ ఉదయం గనక అతను చనిపోయాడే అనుకోండి, మర్నాడు ఉదయానికి కానీ వాళ్ళు రావడానికి కష్టం అనిపించే ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు రావాలి అనుకున్నారనుకోండి, ఆ టైంలో ఏమైపోతుందంటే ఒక రోజంతా ఈ శరీరం ఐస్ బాక్స్లో ఉండేసరికి గడ్డ కట్టుకుపోతుంది. కాబట్టి ఆ గడ్డ కట్టుకుపోయిన శరీరానికి ఇంకా వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ పాడైపోతుందేమో అని గబగబా కార్యక్రమం చేసేసి ఆ బ్రాహ్మణులు వచ్చేసి పూజలు చేయించేసి అక్కడికి తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని కట్టెలు వేయనండి, ఎన్ని పిడకలు వేయనండి, ఎంత అగ్నిహోత్రాన్ని పెట్టనివ్వండి, అది కాలదు, ఎందుకంటే అందులో తడి ఉండిపోతుంది. కాబట్టి ఇటువంటివి అసలు సర్వసాధారణంగా చెయ్యకుండా ఉండడమే కరెక్టు.
ఎందుకంటే తండ్రికి ఒంట్లో బాగుండలేదు అని తెలిసినప్పుడు వెంటనే బాగుండకుండా ఉన్నప్పుడే వచ్చేస్తే, అంటే అనుకోకుండా ఏ సడన్ కార్డియాకో వచ్చి పోతే అది మనం ఏం చేయలేమనుకోండి. సర్వసాధారణంగా వెంటనే వచ్చేసేందుకు ప్రయత్నించి తండ్రి శరీరాన్ని మరీ ఐసు ముక్కల్లో పెట్టేసి కాలకుండా, సగం కాలి సగం కాలకుండా ఉండేటట్టు చేసి ఆ ఆత్మను క్షోభ పెట్టడం కంటే, ఒక రకంగా చెప్పాలంటే వెంటనే కార్యక్రమాలు చేయడమే మంచిది. అయితే ఇక్కడ ఇలాగే తైలద్రోణిలో ఉన్న శరీరానికి అంత్యేష్టి సంస్కారాన్ని కృష్ణుడు చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ సమంతకమణి వల్లనే చనిపోయాడు కదండి. దానిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అడిగితేనే ఇవ్వనివాడు ఆఖరికి దానికోసమే ప్రాణాలని విదిలేయాల్సి వచ్చింది. ఇక్కడ మనకి చెప్తున్నది కూడా భగవంతుడు అదే. మనకి ఈ భాగవతం సందర్భంగా చెబుతున్నది ఏంటి అంటే, ఏదైనా మన దగ్గర ఒక వస్తువు ఉన్నప్పుడు అది ఎవరి దగ్గర ఉంచాలో వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి, లేదా మనకున్న దాంట్లోది కొంత ఇతరులకు ఇస్తూ ఉండాలి. అంతేగాని మొత్తంగా మనమే వాడుకుని దానినే ఆలోచిస్తూ దానినే చూసుకుంటూ ఉంటే దానివల్లనే మనకి కష్టాలు వస్తాయి. శతధన్వుడి వలన సత్రాజిత్తు మరణించాడని కృష్ణ పరమాత్మ తెలుసుకున్నాడు. శతధన్వుడు ఎక్కడ ఉన్నా పట్టుకుని చంపేస్తానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేసి గుర్రం మీద బయలుదేరాడు. కృష్ణుడితో పాటు బలరాముడు కూడా బయలుదేరాడు. బలరామకృష్ణులు ఇద్దరూ తనను తరుముకు వస్తున్నారని తెలిసి శతధన్వుడు గుర్రం ఎక్కి పరిగెడుతూ మిథిలా నగరం వరకు వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ తన చక్రమును ప్రయోగించాడు. శతధన్వుడు మరణించి గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. కృష్ణుడు వాని దగ్గరకు వెళ్ళి వాని బట్టలు వెతికాడు. సమంతకమణి కనబడలేదు. అప్పుడు కృష్ణుడు బలరామునితో, అన్నయ్య, శతధన్వుడిని చంపేశాను, కానీ సమంతకమణి మాత్రం కనబడలేదు అన్నాడు. అప్పుడు బలరాముడు, వీడు ఖచ్చితంగా తన స్నేహితులైన వారి ఇంట్లో ఆ సమంతకమణిని పెట్టి ఉండవచ్చు. నాకు తెలిసి ఉన్నంతవరకు వీనికి కృతకర్మ, అక్రూరుడు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరి దగ్గరే ఈ సమంతకమణి ఉండవచ్చు. కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడుగు అన్నాడు. తాను మిథిలా నగరంలో జనక మహారాజు గారి దర్శనం చేసి వస్తానని చెప్పి బలరాముడు మిథిలా నగరానికి వెళ్ళాడు. ఇది రామాయణంలో మిథిలా నగరమే. ఈ జనక మహారాజు కూడా సీతమ్మ తల్లి యొక్క జనకుడే. అప్పటి జనక మహారాజు గారు ఇప్పటి వరకు ఉన్నాడు. మిథిలలో జనక మహారాజు గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ బలరాముడు కొన్ని నెలలు అక్కడ ఉండిపోయాడు. ఇదే మంచి సమయమని బలరాముని దగ్గర గదాయుద్ధం నేర్చుకుందామని దుర్యోధనుడు మిథిలా నగరం వెళ్ళాడు. అప్పుడే దుర్యోధనుడు బలరాముని దగ్గర గదాయుద్ధాన్ని చేర్చుకున్నాడు. మిథిలలో బలరాముడు ఉండడం దుర్యోధనకు గదాయుద్ధం నేర్చుకునేడానికి పనికి వచ్చింది. అదే కదండి, అందుకే బలరాముడికి దుర్యోధనుడు శిష్యుడయ్యాడు. ఈలోగా కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరానికి వచ్చారు. సమంతకమణి కృతవర్మ ఇంట్లో కానీ అక్రూరుని ఇంట్లో కానీ ఉండవచ్చునని బలరాముడు అనుమానిస్తున్నాడని ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయింది. రేపో ఎల్లుండో కృష్ణుడు వచ్చి, అక్రూరా, నీవు సమంతకమణిని తీశావా అని అడుగుతాడేమోనని భావించి సమంతకమణిని తీసుకుని అక్రూరుడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అక్రూరుడు అసలు ఇలా చేస్తాడని మనం ఊహించాం. అక్రూరుడు ఎందుకు అలా చేశాడో మనం తెలుసుకోవాలి. ఇందులోనే చాలా గుప్తమైన రహస్యం ఒకటి ఉంటుంది. అక్రూరుని విషయంలో భక్తి మోతాదు ఎక్కువైపోయి ఒక పొరపాటు జరిగింది. అక్రూరునికి కృతవర్మకి కడుపులో ఒక బాధ ఉంది. ఈ సత్రాజిత్తు మా కృష్ణుడి మీద నిందలు వేశాడు, సమంతకమణిని కృష్ణుడే ఎత్తుకుపోయాడు అని ఆయన ప్రచారం చేస్తున్న రోజులలో వీళ్ళ మనస్సు దహించుకుపోతూ ఉండేది. మా పరమాత్మ మీద వీళ్ళు ఇన్ని నిందలు వేస్తారా, ఇంత తప్పు మాటలు మాట్లాడతారా అని కడుపులో ఆగ్రహాన్ని పెంచేసుకుని ఉన్నారు. ఒకనాడు సమంతకమణి దొరికింది. కృష్ణుడు దానిని తీసుకువెళ్ళి సత్రాజిత్తుకు ఇచ్చివేశాడు. వైరమును మరిచిపోయి సత్రాజిత్తును మామగారిగా స్వీకరించాడు. సమంతకమణిని మాత్రం తీసుకోలేదు. కానీ మా కృష్ణుణ్ణి ఇన్ని మాటలు అన్నాడు అని ఆ మంటను కడుపులో పెట్టుకున్నారు. రామాయణంలో మందర విషయంలో భరత శత్రుఘ్నులు ప్రవర్తించినట్టు ప్రవర్తించలేక కొంచెం అతి చనువు చేసి ఎలాగైనా సత్రాజిత్తును చంపించాలని కృష్ణుడు లేని సమయం చూసి శతధన్వుని రెచ్చగొట్టారు. సత్రాజిత్తు చనిపోవడంతో వాళ్ళు అనుకున్న పని పూర్తయిపోయింది. కృష్ణుడితో వైరం వాళ్ళకి అక్కరలేదు. అందుకని శతధన్వుడితో ఇంక పని లేదని అతనిని వాళ్ళు విదిలించేసుకున్నారు. శతధన్వుడు చచ్చిపోయాడు. కానీ సమంతకమణి ఇప్పుడు అక్రూరుని చేరి ఉంది. మణి ఉన్నదని తెలిస్తే ఎందుకు ఈ పని చేశారని కృష్ణ పరమాత్మ అడుగుతారేమోనని వారికి పశ్చాత్తాపం కలిగింది. భగవంతునికి దూరం అయిపోయారు. అతిభక్తితో చేసిన తప్పిదాలు ఈశ్వరుని దూరం చేస్తాయి. అతిభక్తి పనికిరాదు. ఈశ్వరుని ఆరాధన చేయడం ఎప్పుడూ దోషం కాదు.
ఈశ్వరారాధన పేరు చెప్పి ఈశ్వర తిరస్కారం, ఈశ్వర నింద, ఈశ్వరుని వేరొక రూపం మీద కక్ష పెంచుకోవడం, తప్పుడు ప్రచారములు చేయడం వంటివి మాత్రం తప్పు. చూసారా, ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అంటూ ఉంటారు. అలాగా వీళ్ళు అనేక రకమైన ఒక తప్పిదాన్ని చేయడానికి, ఆ తప్పిదాన్ని మంచి నడవడిగా తెలుసుకోవాలి కృష్ణ పరమాత్మ అని తెలుసుకోవాలడానికి చేసిన ప్రయత్నానికి అనేకమైన ఇతర తప్పులు చేయాల్సి వస్తుంది. ఇటువంటి పనులు ప్రమాదాన్ని తీసుకొస్తూ ఉంటాయి. దానిని ఈశ్వరుడు ఆపడు. కృతవర్మ అక్రూరుల భక్తి ఈశ్వరునికి దూరం అవడానికి పనికి వచ్చింది. కృతవర్మ అక్రూరుడు కృష్ణునికి దూరం అయిపోయారు. ఎంత దూరమైనా వారిద్దరికీ కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉన్నది. అక్రూరులలో 3 లక్షణాలు కలిసి వచ్చాయి. 1 అతడు జన్మతః సాధించుకున్న ఫలితం, 2 మహాపురుషుని తేజస్సు, 3 అలవి మీరిన కృష్ణభక్తి. ఈ 3 ఏకకాలమందు అక్రూరునిలో ఉన్నాయి. అక్రూరుడు జన్మతః మహాపురుషుడు. ఒకానొకప్పుడు కాశీరాజ్యమును కాశీరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కాశీరాజ్యంలో వర్షములు పడడం ఆగిపోయాయి. అప్పుడు కాశీరాజు గారు ఎలా వర్షములు పడతాయి అని అడిగారు. ఏదో పెద్ద అపచారం జరిగింది. ఇంత పెద్ద అపచారం పోవాలంటే ఒక మహాభక్తుడైన వాడు, ఒక మహాపురుషుడైన వాడు రావాలి. ఆయన వస్తే ఈ పాపం విరిగిపోయి వర్షములు తమంత తాము పడతాయి. రామాయణంలో అలా వర్షములు పడడానికి బాలకాండలో ఋష్యశృంగుని తీసుకువచ్చారు. భాగవతంలో అలా కాశీరాజు గారు స్వఫల్కుడిని తీసుకువచ్చారు. కాశీరాజ్యంలోనికి స్వఫల్కుడు రాగానే మేఘములు వచ్చి బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. కాశీరాజు మిక్కిలి సంతోషించిన వాడై 365 రోజులు నియమం తప్పకుండా ప్రతిరోజు గోదానం చేశాడు. అలా గోదానం చేసి తనకి పుట్టినటువంటి కుమార్తె అయిన గాంధీవిని సఫల్కునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇంతటి ఫలితాన్ని పొందిన కాశీరాజు కూతురైన గాంధినితో మహాపురుషుడైన సఫల్కుని తేజస్సు కలిగింది. వారికి జన్మతః మహాపురుషుడైన అక్రూరుడు జన్మించాడు. అతడు సఫల్కుడితో అయినవాడు. అంతే కదండి, తండ్రితో సమానమైనవాడు కదా. ఇంతటి వాడు ఎవరూ పొందని శ్రీమన్నారాయణుని దర్శనం యమునా నదీ గర్భంలో పొందాడు. అంతటి మహాభక్తి తత్పరుడు. ఈ భక్తి అతిశయించిపోయి దోషం చేశాడు. కానీ ఆయనందు శ్రీకృష్ణుడి పట్ల పరమభక్తి ఉండిపోయింది. అందుచేతనే కృష్ణుడు కూడా నిలదీయలేకపోయాడు. ఈశ్వరుడే అంటే కృష్ణుడే అక్కడ ఉన్న భక్తుడెవరండి? అక్రూరుడు వెళ్ళిపోవడం వలన ద్వారకలో వర్షములు కురవడం ఆగిపోయాయి. అక్రూరుడు వెళ్ళిపోవడం వలన ద్వారకలో వర్షాలు పడడం ఆగిపోయాయని కృష్ణుడు తెలుసుకున్నాడు. అటువంటి మహాత్ముడు ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు. మీరు వెళ్ళి కృష్ణ భగవానుడు పరమ సాదరంగా తీసుకురమ్మంటున్నాడు అని అక్రూరుడికి చెప్పి తీసుకురండి అని తన సేవకులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి అక్రూరుడికి స్వాగతం చెప్పారు. అక్రూరుడికి సత్రాజిత్తుకు ఉండే తేడా ఇదే. తాను తెలుసో తెలియకో ఆగ్రహంతో కృష్ణ భక్తిలో పొరపాటు చేశానని అక్రూరుడు పశ్చాత్తాపడ్డాడు. భక్తి పొరపాటు చేయడానికి మార్గం కాకూడదు. భక్తి ఎప్పుడూ సంయమానికి దారి తీయాల్సి ఉంటుంది. భక్తి పేరుతో మరొకరిని విమర్శ చేయకూడదు. భక్తికి సంయమనం ఎంత అవసరమో శమంతకోపాఖ్యానం నిరూపణ చేస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చినటువంటి అక్రూరునికి కృష్ణ పరమాత్మ సాధారణంగా స్వాగతం చెప్పి కూర్చోబెట్టి అర్ఘ్యపాదార్ఘ్యాలు ఇచ్చి భోజనం పెట్టి నిండుకులవ చేసి కృష్ణ పరమాత్మ అక్రూరునితో ఒక మాట అన్నాడు. మహానుభావ, నీవు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నీవు వెళ్ళిపోతే ఇక్కడ వర్షములు పడలేదు. నీవు ఈ ఊళ్ళోనే ఉండు. కానీ సమంతకమణి నీ దగ్గరే ఉంది. సత్రాజిత్తుని చంపిన శతధన్వుడు ఆ మణిని నీ ఇంట పెట్టి వెళ్ళాడు. లేదు అని నీవు అనవద్దు. సమంతకమణిని నేను అపహరించలేదు అనే విషయం మా అన్నయ్యకు తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. ఒకానొకప్పుడు బ్రహ్మగారు తీసుకు వెళ్ళిపోతేనే అన్ని గోవులను సృష్టించినవాడు, అంతమంది గోపాలులను సృష్టించినవాడు సమంతకమణిని తేలేడా అని అనుకుంటాడు. నిన్ను శిక్షించి తేవడం నా అభిమతం కాదు. ఎందుకంటే నీవు నా భక్తుడివి. నీ అంత నీవుగా ఇచ్చివేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది, పశ్చాత్తాపం అవుతుంది. నా అన్నగారి పట్ల నేను దోషం లేని వాడినై నిలబడినట్లు ఉంటుంది అన్నాడు. ఒక భక్తునితో మాట్లాడేటప్పుడు ఈశ్వరుని కారుణ్యం చూడండి ఎలా ఉంటుందో. ఆయనే తలుచుకుంటే సమంతకమణిని చాలా సులభంగా బయటకు తేగలడు. నా అన్నగారి ముందు నేను దోషిగా నిలబడకుండా చూడవయ్యా అక్రూరా అన్నాడు. అంత భక్తి ఉన్న అక్రూరుడు తన స్వామికి అపనింద రాకూడదని సమంతకమణిని తీసి ఇచ్చివేయాలి. అందుకని కృష్ణుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడో చూడండి. ఆ మణిని ఒకసారి చూపించు. అప్పుడు ఆ మణి నా దగ్గర లేదని, నేను ఆ మణిని తీసుకోలేదని మా అన్నయ్య నమ్ముతాడు. ఇకపోతే ఇది యథార్థానికి సత్యభామకు చెందాలి. సత్రాజిత్తు మరణించాడు. ఆయనకు పుత్ర సంతానం లేదు. సత్యభామ ఆయన కూతురు కాబట్టి ఆ మణి సత్యభామకు వెళ్ళాలి. సత్యభామ నా భార్య, అల్లుడిని కాబట్టి ఆ మణిని నేను తీసుకోవాలి. కానీ నేను ఆ మణిని తీసుకోను. ఆ మణి నాకు అక్కర్లేదు, నీవే తీసేసుకో.
నీ ఇంటిలో ఒక బంగారు వేదిక మీద ఆ సమంతకమణిని పెట్టి దాని నిండు రోజు వచ్చే 8 బారువుల బంగారంతో నిరంతరము యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వహించు. భాగవతులకు భోజనం పెడుతూ భాగవతులతో కూడి నీ జీవితాన్ని తరింపచేసుకో. సమంతకమణిని అలా వాడుకో, కానీ దానిని ఒకసారి చూపించు. చూపిస్తే నా అన్నయ్య దగ్గర నేను మాట పడను అన్నాడు. అంతకుమించి అక్రూరుడిని నిగ్రహించలేదు. వెంటనే అక్రూరుడికి కన్నుల వెంట నీరు కారుతుండగా, నా వలన నా స్వామికి నింద రావడమా అని తన బట్టల్లో దాచుకున్న సమంతకమణిని తీసి ఇచ్చివేశాడు. దానిని కృష్ణుడు ఆ సభలో వారందరికీ చూపించాడు. అక్రూరుడు మహాపురుషుడు, అతను అబద్ధం ఆడాడు అని చెప్పి అప్పుడు ఆ మణిని కృష్ణుడు అక్రూరుడికి ఇచ్చేశాడు. దానిని అక్రూరుడు తీసుకువెళ్ళి తన ఇంటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజు 8 బారువుల బంగారాన్ని పెట్టేది. ఈ 8 బారువుల బంగారంతో అక్రూరుడు ప్రతిరోజు చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ అందరికీ షడ్రసోపేతమైన భోజనాలు పెడుతూ ఉండేవాడు. అక్రూరుడు ఎప్పుడూ నారాయణ సేవ చేస్తూ భగవంతుని స్మరించుకుంటూ కాలం గడిపాడు. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితాన్ని కృష్ణ పరమాత్మ అక్రూరునికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ సమంతకమణిని ఈశ్వరార్చనకు ఉపయోగింపబడింది. ఎవరు ఈశ్వరార్చనకు సమంతకమణిని దగ్గర పెట్టుకున్నాడో వానికి అది బరువు కాదు. రోజూ అందరూ వచ్చి సమంతకమణికి నమస్కరించి వెళ్ళేవారు. ఇప్పుడు దానిని ఎవరూ ముట్టుకునేవారు కాదు. దానితోనే ప్రతిరోజు యజ్ఞయాగాదులు చేయబడేవి. ఇప్పుడు దానిని ముట్టుకోవడం ఎవరి తరం కూడా కాదు. అక్రూరుడు చేసే యజ్ఞయాగాదుల వలన చక్కగా వర్షాలు పడేవి. దానివలన అందరూ శోభిల్లుతూ ఉండగా ఈ సమంతకమణి చివరకు అక్రూరుడి దగ్గర వెళ్ళి శాంతించింది. పరమోత్కృష్టమైన ఈ ఆఖ్యానాన్ని ఎవరు వింటున్నారో వారందరికీ ఒక దివ్యమైన ఫలితం వస్తుందని చెప్పబడింది. అదేంటంటే, చాలా కాలం నుండి తను చెయ్యని నేరానికి తన మీద అపనిందతో ఉన్నవాడు ఎవరైనా ఉన్నట్లయితే, తన మీద ఉన్న అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ సమంతకోపాఖ్యాన్ని చదివినా వినినా మనస్సులో ఒకసారి తలుచుకొనినా వారికి ఉత్తర క్షణం అంటే వెంటనే ఈ అపనింద పోయే అవకాశం కలుగుతుంది. మహాభక్తుడైన అక్రూరుని చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది జరగాలి అంటే భగవంతుని మీద మనకు అత్యంత విశ్వాసం ఉండాలి. దీనిని మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ సందర్భంగా మనం ఈ అక్రూరుని చరిత్ర, ఈ సమంతకమణోపాఖ్యానం చదువుకున్నాం కాబట్టి, విన్నాం కాబట్టి మన పాపరాశి కూడా ధ్వంసం అయిపోయి మన మీద ఉన్నటువంటి ఎటువంటి నింద అయినా కానీ, నీలాప నిందలు అంటారు చూసారా, నిందలు పోయి ఎంతో హాయిగా మిగిలిన జీవితాన్ని గడుపుదామని ఈ సందర్భంగా మనం అందరం కూడా సంతోషించాల్సిన విషయం. కాబట్టి ఈ చరిత్ర, ఈ విషయాన్ని విన్నందుకు మనమందరం ఎంతో ఆనందంగా రేపటి పారాయణంలో శ్రీకృష్ణ అష్టభార్యల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.